సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఈరోజు మన కంట్రీ రుచుల్లో దొండకాయ 65 ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ దొండకాయ 65కి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ఇట్లాగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పొడవుగా పెట్టుకున్నాను. బియ్య పిండి తీసుకున్నాను, శనగపిండి, నాలుగు వెల్లుల్లి రెమ్మలు, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, మజ్జికి, కరివేపాకు, రోస్టెడ్ జీరా పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను, కారం ఒక 2 టీ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, వేరుశనగ గుళ్ళు 1 కప్ తీసుకున్నాను. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను బౌల్లో తీసుకున్నాము. ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి, బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, రోస్టెడ్ జీరా పౌడర్, ఇవన్నీ వేసి దొండకాయ ముక్కలకి బాగా పట్టించాలి. అసలు వాటర్ యాడ్ చేయొద్దు. దొండకాయ ముక్కల్లో ఉన్న నీరే సరిపోతుంది. కొంచెం గట్టిగా కలిపితే నీరు బయటకు వస్తుంది కదా, ఆ నీరే సరిపోతుంది. దాంతోనే గట్టిగా కలుపుకోండి. ఇట్లా ముక్కలు కలుపుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. దొండకాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ఉప్పు, కారం, శనగపిండి, బియ్య పిండి అన్నీ వేసి ముక్కలు పట్టించాం కదండి. ఇది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకొని ఆ నూనె కాగాక దొండకాయని కూడా దీంట్లో వేసుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో దొండకాయ ముక్కలు వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. ఇంక బియ్యం పిండి, శనగపిండి అన్నీ పట్టించాం కదా, మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే ముక్కలు పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. దొండకాయ ముక్కలు ఫ్రై అయినాయి బాగానే. ఆయిల్ రాకుండా దీంట్లో తీసి ఒక ప్లేట్లో తీసుకున్నాము. అలాగే మిగిలిన దొండకాయ ముక్కలు కూడా ఇట్లా పలుచగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే నూనెలో వేరుశనగ గుళ్ళు కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. మొత్తం నూనెలో డిప్ చేసేస్తే మాడిపోతాయి, అందుకని చెప్పి దీంట్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, ఇవి తీసేద్దాం. ఇప్పుడు ఇట్లనే పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసి ఒక్కసారి ఆయిల్లో డిప్ చేసి తీయాలి. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకొక తీసి మనం దొండకాయ ఫ్రై చేసుకున్నాం కదా ముక్కలు, వాటి పైన వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అవి డీప్ ఫ్రై చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. అంతే అండి, మన దొండకాయ 65 రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, మన దొండకాయ 65 రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.